నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నిక. దేవస్థానంలోకి సభ్యులను మాత్రమే అనుమతించిన పోలీసులు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు. కొల్లిపర మండలం వల్లభాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునికి అపూర్వ స్వాగతం. ఘనంగా జరిగిన వల్లభాపురం గ్రామ తిరునాళ్ల మహోత్సవం. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలించిన చైర్పర్సన్, కమిషనర్లు. డ్రైనేజీలను ఆక్రమించి దుకాణాలు పెడితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక. తెనాలి చెంచుపేటలోని భాను టీ స్టాల్ దగ్గర నుండి జేఎంజే కాలేజీ వరకు మెయిన్ డ్రైనేజీ కాలువలో పూడికలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. చెంచుపేటలోని బాను టీ స్టాల్ నుండి జేఎంజే కాలేజీ వరకు రోడ్డు వెంబటి ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువలో పూడికలను తొలగించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అలాగే కమిషనర్ బండి శేషన్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీ కాలువలపై షాపులు పెట్టి డ్రైనేజీలో వ్యర్థాలు వేసి పూడికలు పేరుకుపోయేలా చేస్తే ఉపేక్షించేది లేదంటూ ఈ సందర్భంగా షాపుదారులని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాతాటి అనిల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎదురుగా పంటకాలం తీపియటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు పంటకాలం అవటాన మాన్యువల్ కూడా లేకుండా పూర్తి చేయటం జరుగుతుంది. ఆ జరిగిన వెంట ఇప్పుడు రాళ్ళు కంకర అలానివి ఇప్పుడు మొన్న చూశారు, వానబడి ఆ కొమ్మలన్నీ చెట్లు కొమ్మని ఇరిగి ఆ కాలంలో పడటాన అవన్నీ అక్కడ ఆగిపోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా విజిట్కి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి జేసీపీతో అవన్నీ తొలగించాము. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఆ జరుగుతున్న కంకర ఇసుక అనేది ఆ కాలంలో పంట కాలంలో పడిపోతుంది. ఆ పడిపోతానే అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల వార్డుల్లో నీళ్ళు ఆగిపోతున్నాయి. మెయిన్ సమస్య అది. ప్రజలు మీరు గమనించండి. మేము లేచిన కానీ మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ వార్డుల్లోకి వస్తున్నాం. వార్డుల్లో శానిటేషన్ బాగుంటేనే మన ఆరోగ్యంగా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించి ఇలాంటి ఏమన్నా ఉంటే మరి జాగ్రత్త తీసుకోమని కోరుతున్నాను. అలానే కాలువలో పడకుండా చూస్తేనే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించండి. అలానే కాకుండా వార్డుల్లో చిన్న చిన్న కాలువలు అయినా సరే ఒక కవర్ పడటానే అక్కడ ఆ వాటర్ ఆగిపోతుంది. ఆ వాటర్ ఆగిపోతానే ఆ దోమల ఉత్పత్తి అనేది పెరిగిపోతుంది. ఆ దోమల ఉత్పత్తి పెరిగిపోయి మన దోమల వల్ల మన ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసింది. దయచేసి ప్రజలందరూ గమనించి. వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షునిగా నియమితులైన ఆళ్ల ఉత్తేజరెడ్డి యూత్ కొల్లిపర మండలం వల్లభాపురంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. వల్లభాపురంలో జరిగే పేరంటాల తిరునాళ్లకు వచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు ఘన స్వాగతం పలికారు. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో పేరంటాళమ్మ తిరునాళ్ల మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ తిరునాళ్ల మహోత్సవానికి వచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా నియమితులైన ఆళ్ల ఉత్తేజరెడ్డి నేతృత్వంలో మాజీ శాసనసభ్యులకు అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. గ్రామంలో పెద్ద పెట్టున అన్నాబత్తుని శివకుమార్ కు జేజేలు కొడుతూ యువత ర్యాలీ నిర్వహించింది. మాజీ శాసనసభ్యులు తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం పేరంటాళమ్మ గుడిలో స్వామివార్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వారిని సత్కరించింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అవుతు పోతిరెడ్డి, బంగా సుధాకర్ రెడ్డి, వెంకటప్పారెడ్డి, ఆళ్ల నరేంద్రారెడ్డి, మోదుగుల రాజేందర్ రెడ్డి, బొబ్బులు, పిడపర్తి సర్పంచి రత్నం, జముడుపాడు సర్పంచి చంద్రబోసు, అత్తోట సర్పంచి నాగపుణ్యేశ్వరరావు, అలాగే తెనాలి నుంచి కౌన్సిలర్ గడ్డెట్టి సురేంద్ర, యాతాటి అనిల్, అక్కిదాసి కిరణ్ కుమార్, వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏమైనా సిద్ధమంటూ ముందుకుంటాం మేం. మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు. తెనాలిలోని బోస్ రోడ్లో గల పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క సత్రం కమిటీ పాలకవర్గం పోలీసుల బందోబస్తు మధ్య కొలువుదీరింది. పెండేల వెంకట్రావు అధ్యక్షునిగా, తాత శ్రీనివాసరావు సెక్రటరీగా కమిటీని ఎన్నుకున్నారు. గత 3 రోజులుగా తెనాలి పట్టణంలో చర్చనీయాంశమైన బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలు మంగళవారం సజావుగా ప్రశాంతంగా జరిగాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి పర్యవేక్షణలో డీఎస్పీ బి జనార్దన్ రావు నిర్వహించిన పటిష్టమైన బందోబస్తు మధ్య సత్రం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ ఎన్నిక నేపథ్యంలో దేవస్థానంలోకి బయట వారిని ఎవరిని వెళ్లనీయకుండా కేవలం సభ్యులు మాత్రమే పోలీసులు లోపలికి పంపించారు. దేవస్థానం బయట కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో జరిగిన సత్రం కమిటీ సమావేశం తదనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పెండెల వెంకట్రావు అధ్యక్షుడిగాను, తాతా శ్రీనివాసరావు సెక్రటరీగాను, శ్రీరామరాజా జాయింట్ సెక్రటరీగాను, పెండెల సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్గాను, బొత్సు శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీగాను, ఇక నూకల రాధాకృష్ణమూర్తి, కొప్పురావూరి కిషోర్, మువ్వల సుబ్బారావు, డోగిపర్తి చంద్రశేఖర్, చందోలు రమేష్, మాజేటి కృష్ణకిషోర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, దేశు రవికుమార్, పూరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, మాలేపాటి తిరుమలరావు, తవ్వ నాగప్రసాద్, సింగిరికొండ ఆంజనేయులతో కమిటీని ప్రకటించారు. తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకార తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ తెలియజేసింది. నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్నంటే పెండెల వెంకట్రావుని ఎన్నుకోవడం జరిగింది. పిఎస్సీలుగా మరి తాతా శ్రీనివాసరావు సెక్రటరీగా ఎన్నికయ్యారు. అట్లాగే ప్రెసిడెంట్గా శ్రీరామ్ రాజా గారిని నియమించడం జరిగింది. పెండెల సుబ్బారావుని వైస్ ప్రెసిడెంట్గాను, బొత్సు సాంబశివరావు గారిని జాయింట్ సెక్రటరీగాను. ఇవాళ మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో మన సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. దేవస్థానం పాలకవర్గ విధుల్లో కానీ, అమ్మవారి పూజారంలో కానీ, అపచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నిటినీ సభ్యంగా పెద్దల సూచనతో, గత పాలకవర్గం వాళ్ళ సూచనతో తెనాలి మండలం కటివరం గ్రామంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ మరణం, అలాగే మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, రక్షణ వంటి విషయాలని చర్చించారు. మండల గ్రామమైన కటివరంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. బిషప్ సుధీర్ కుమార్, పాస్టర్ భానుప్రసాద్, పాస్టర్ ప్రభుదాసు, పాస్టర్ భాస్కర్ రెడ్డి, పాస్టర్ అబ్రహం, పాస్టర్ ఆనంద్ కుమార్లు పాల్గొని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, క్రిస్టియన్ హక్కులు, రక్షణ, ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవం గల దేవుడి ద్వారా సేవ చేయటానికి తాము వచ్చామని, సమాజంలో అందరూ బాగుండాలని, అందులో తాము ఉండాలని కోరుకునే దైవ సేవకులమని ఆయన అన్నారు. అలాగే క్రైస్తవులపై జరిగే దాడి నుండి రక్షణ కావాలని వారు పేర్కొన్నారు. అందరినీ ప్రేమిస్తాం, అందరం బాగోలనుకుంటాం, అందరి కోసం యేసుప్రభు వారు చూపిన శాంతి మార్గంలో మేము నడుస్తాం, నడిపిస్తాం. కనుక కొందరు మరి మాకు అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, చాలా ఇబ్బందికరంగా, కొందరు మాత్రమే, కొందరైతే చాలా ప్రేమిస్తారు, చాలా సహకరిస్తారు. మేము జీవము గల దేవుని సేవ చేస్తున్నామని మేము అడగకుండానే ప్రేమపూర్వకంగా, మరి ఆర్థికంగా, మరి ఫలాల పూర్వకంగా, వస్త్రాల పూర్వకంగా
అనేక సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వారందరూ అభినందనీయులు. వారందరినీ దేవుడు దీవించునుగాక. కొందరు అభ్యంతర కారణంగా ఉన్నారు. దయచేసి వారిని గమనించి చక్కగా దేవుని సేవ చేసుకుంటానికి మాకు వసతులు వనరులు కనిపించాలని ప్రేమపూర్వకంగా అభ్యర్థన ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారికి అండగా ఉండాలి, భద్రత కల్పించాలి, క్రైస్తవులను కూడా ప్రోత్సహించాలి, సంఘాలను ప్రోత్సహించాలి. ఆటంకపరచు విద్రోహ శక్తులను ప్రభుత్వము కూడా వాటిపైన చర్య తీసుకొని, ఈరోజు మేము చూస్తుంటే మొన్న చర్చిలో జై శ్రీరామ్ అనేటువంటి రాసినటువంటి వారిని ప్రభుత్వం వారు ఏ రకంగా అరెస్ట్ చేశారో మేమందరం చాలా సంతోషించాం. అలా వారందరినీ ఆటకట్టలన్నిటిని ఆపివేసి క్రైస్తవులందరూ కూడా మనమందరం సమానులు, మనమందరం ఒకే జాతి, ఒకే భారతదేశంలో ఉన్నటువంటి విధానంలో నడుస్తూ ఉన్నామని చెప్పి. అలాగనే మరి నేను ఆ యొక్క చనిపోయినటువంటి దైవజనులు ఆయన ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి కూడా శాంతి చేకూర్చాలని, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి ఆదరణకర్తను పంపించి ఓదార్చాలని, మరి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వారు ప్రోత్సహించి ఇప్పటికి కూడా ఈ జీసస్ని ట్రోల్ చేయటం కానీ, బైబిల్ మీద బురద చల్లటం కానీ, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారిని వెంటాడుతూ తరుముతూ పుస్తకాలు లాగేసుకుని కాల్ చేస్తున్న దృశ్యాలు ఇంకా నిన్న కూడా కొనసాగుతున్నాయండి మీడియాలో మీరు గమనించినట్లయితే. అట్లాగే కర్నూలు జిల్లాలో నిన్నటి వార్త, అక్కడ ఉన్నటువంటి ఒక చర్చిని కూల్చివేయటానికి మరి అధికారులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని నా భావన. ఎందుకనంటే కర్నూలు జిల్లా కలెక్టర్మ గారు మరి సిఐ గారిని కొంతమంది తీసుకొచ్చి అది కోర్టులో ఇష్యూ జరుగుతూ ఉండగానే కోర్టుతో మాకు సంబంధం లేదని ఆవిడ వచ్చేసి దాన్ని కూల్పించే ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము వాళ్ళని సంప్రదించి వారితో మాట్లాడటం జరుగుతుంది. సో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది క్రైస్తవుల పక్షంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా దేవుడు చెప్పినట్లుగా మేము స్పందిస్తూ క్రైస్తవ సమాజానికి సహకారులుగా ఉంటామండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, చర్చిలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా మీ పక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ, ఆ జిల్లా కలెక్టర్ వారితో కానీ, అధికారులతో కానీ, పెద్దవారితో కానీ మాట్లాడటానికి మేము ఎల్లప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మేము శాంతి కాముకులము. సేవకులారా, మీరు ఎక్కడున్నా సరే మీరు మిగిలినటువంటి విషయాలు విడిచిపెట్టండి, శాంతిని కలిగి ఉండండి. కొంతమంది క్రైస్తవ్యంలో కూడా పిచ్చిగా మాట్లాడటం, ఇతరులను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం అన్నది మానేసేయండి. మనం ఖచ్చితంగా ప్రేమ తత్వాన్ని మనం బోధించాలి. మన యేసు మనకి ఈ చెంప కొడితే ఈ చెంప చూపమన్నాడు, మాటలు కాదు క్రియల్లో చూపిద్దాం, సరేనా? కనుక ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అటువంటిది క్రైస్తవ పక్షంగా పోరాటాలు, శాంతియుత పోరాటాలు చేసేటువంటిది తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఉండటం అన్నది మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దీనికి వెన్నుదన్నుగా మరి హెమీలు మరి నా నాయకులందరూ కూడా మాతో ఉన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని తెనాలిలోని చెంచుపేటలో గల సుందరయ్య నగర్ డొంక రోడ్డు నందు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్థానిక చెంచిపేటలోని సుందరయ్య నగర్ డొంక రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య గుజ్జాలమూడి కృపాచారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి ఒక లోగో అని అన్నారు. అంబేద్కర్ పై చర్చలు, పరిశోధనలు జరుగుతున్నాయని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యూత్ కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అందే మరీదాసు, గుమ్మడి సంపత్ వర్మ, పల్లపాటి విజయ్, ఒల్లికూర సురేష్, శెట్టి నవీన్, కల్లు రాజా, దాసరి ప్రభు, మొవ్వ నాగరాజు, చిన్న వెంకటేశ్వర్లు, శెట్టి చంద్రం, అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు. భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది అంటే కేవలం భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి కృషి వల్లే జరుగుతుంది. ఆయన చేసిన ప్రణాళిక, ఆయన రచించినటువంటి రచనా విధానం, ఆయన చేసినటువంటి రాజ్యాంగ విధానం భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాన్ని ఆశ్చర్య జగతులను చేసి ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి
135వ జయంతి జరుపుకోవటం, అందులో చాలా చిన్న ప్రాంతమైనటువంటి చెంచుపేట డొంక రోడ్లో ఈ యూత్ అంతా కలిసి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ముఖ్యంగా యువత, చెంచుపేట డొంక రోడ్డు యువత ఈరోజు ఇంత అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యూత్ ఈ విధంగా ముందుకొచ్చి ఈ ఘనంగా జరుపుతున్నారు. కానీ ఆనాడు మన దేవుడు అంబేద్కర్ గారు బాల్యం నుండి ఎన్నో అవమానాలు, చదువుకునే దగ్గర నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఎన్ని అవమానాలు పడ్డా విద్యను మర్చిపోలేదు. ఈ దేశంలో చదువుకి ఈరోజు ప్రపంచం మొత్తం ఆ యొక్క విద్యా ఖనిని గుర్తుపెట్టుకున్నారంటే దానికి కారణం విద్య. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక 5% రాయితీని ఇచ్చిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను బకాయి ఉన్న చెల్లింపుదారులకు 50% వడ్డీ రాయితీని మార్చి 31 వరకు ఇచ్చిందని, చాలా వరకు బకాయి ఉన్న పన్ను చెల్లింపుదారులు కట్టారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5% సబ్సిడీ ప్రకటించిందని, ఇది ఏప్రిల్ నెల ఆఖరి వరకు ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ నెల లోపల ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులు ఇది గమనించి ప్రజలు తమ ఆస్తి పన్నును చెల్లించాల్సిందిగా కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. వీటన్నింటి కూడా గమనించి ప్రభుత్వం వారు గత నెల 31వ తారీఖు వరకు వడ్డీ ఏదైతే ఉందో, అంటే ఒక 100 రూపాయలు వడ్డీగా ఉంటుండగా అందులో 50% రాయితీగా కల్పించారు. ఆ యొక్క సదవకాశం మార్చి నెల ఆఖరి వరకు ఉంచినారు. అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లను గమనించుకొని రాష్ట్ర స్థాయిలో చాలామంది ఈ యొక్క వడ్డీ రాయితీని ఇస్తే ఇంకా కూడా కట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ల మేరకు ఆ యొక్క అవకాశాన్ని మార్చి నెల ఆఖరితో కాదు ఏప్రిల్ నెల ఆఖరి వరకు అనేటువంటి సదుపాయాన్ని కల్పించినారు. అంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ వరకు ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్లో సంబంధించి కానీ విఎల్టీ సంబంధించి కానీ ఆ సంవత్సరంతో పాటు అంతకుముందుకు సంబంధించినటువంటి కూడా ఉంటే కనుక వాటన్నిటి కూడా ఏక మొత్తంలో క్లియర్ చేసేపాటి కనుక వడ్డీలో 50% రాయితీ ఏప్రిల్ నెల ఆఖరి వరకు కూడా సదుపాయాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి సులుబాటు ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. సో ఇది ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి రేపు వచ్చే సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ విఎల్టీ కానీ కట్టవలసిన వాళ్ళు ఎవరైనా వడ్డీగా ఏక మొత్తంలో ఒకేసారి కడితే కనుక వాళ్ళకు 5% రాయితీ కూడా ఉంది. సో ఈ యొక్క రాయితీని 5% ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఇంతకుముందుకు అరియర్స్ ఏం లేకపోతే ఇంకా ఈ సంవత్సరం అట్ ఎ టైం ఒకేసారి కడితే ఇంకా అంటే ఒక 1000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే కనుక 2 హాఫ్ ఇయర్లకు 500 ఉంటుంది. సో 500 ప్లస్ 500 కలిపితే 1000 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ 1000 రూపాయలు ఒకేసారి కడితే కనుక వాళ్ళకు 5% రిబేట్ వస్తుంది. అంటే 50 రూపాయలు రిబేట్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క రిబేట్ 5% సద్వినియోగపరచుకొని ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ డ్యూ ఉన్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నాం. సో 2 రకాల వెసులుబాట్లు ఉన్నాయి. ఒకటేమో గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇంకెవరన్నా డ్యూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు అన్నీ ఒకేసారి కట్టుకుంటే కనుక వాళ్ళకు వడ్డీలో 50% రాయితీ వస్తుంది. అదేవిధంగా రెండవ అంశము ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ట్యాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తే కనుక వాళ్లకు
5% రిబేట్ వస్తుంది. సో ఈ రెండింటిని విడిగా చూసి సో మనం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి దాంట్లో వడ్డీలో రాయితీనా లేకపోతే ఇంకా ఈ సంవత్సరంలో 5% రిబేట్ అనేటువంటి ఆ యొక్క సంగతిని గ్రహించుకొని తెనాలిలోని బాలాజీరావుపేటలో గల నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో సోమవారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చిన్నారులు కాన్వకేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. తాము అన్ని పాఠ్యాంశాల్లో చదువుకున్న అంశాలను తమ తల్లిదండ్రులు ఎదుట చిన్నారులు ప్రదర్శించారు. కొందరు చిన్నారులు పలు వేషధారణలో పాఠ్యాంశాల్లో తాము నేర్చుకున్న అంశాలను లఘు నాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ నేటి విద్యార్థులకు చదువు కేవలం విజ్ఞానం పెంచడమే కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికితీసేలా ఉండాలని ఆయన అన్నారు. కేవలం మార్కులకి ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లల సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే విధంగా నెహ్రూ నికేతన్ ముందుంటుందని, అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం అవలంబించిన పలు ప్రయోగాత్మక అంశాలను తెలియజేశారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగే నెహ్రూ నికేతన్ బాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేశారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధృవపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాలకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Sri E. Sanvika, Syed Muksi Rajaha, N. Sanjay, E. Shakti Swaroop. మోటో ఏంటి అంటే ఇట్లాంటి రిఫ్లెక్షన్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ఇప్పుడు మనకి నాలెడ్జ్ గెయిన్ చేస్తే సరిపోదండి. బికాజ్ ఇప్పుడు పిల్లలందరూ కూడా రేపొద్దున హ్యూమన్ ఇంటెలిజెన్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తున్న జనరేషన్లో ఉన్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ పనికి రాదు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న వే ఆఫ్ టీచింగ్, ఎడ్యుకేషన్ వాళ్ళకి పనికి రాదు. ఎందుకంటే వాళ్ళు దే నీడ్ టు బి వెరీ క్రియేటివ్. మనం ఏదో 4 క్వశ్చన్లు, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకున్నాం, ఎగ్జామ్స్ రాసాం, పాస్ అయిపోయింది. వాళ్ళకి అట్లా కాదు. రేపు పొద్దున వాళ్ళు ఎంత క్రియేటివ్గా, ఎంత యునిక్గా ఆలోచించగలిగితే వాళ్ళు అంత స్టాండ్ అవుట్ అవ్వగలుగుతారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మనం రేపు పొద్దున పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ నాలెడ్జ్ కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయగలిగి, వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెసివ్గా ఉండగలిగితే వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో మేము ఇంత చిన్నప్పటి నుంచే మీరు చూసుంటారు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు వచ్చి. వాళ్ళకి సరిగ్గా మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే 2 నిమిషాలు వాళ్ళని చూసి భయపడి పారిపోతుంటారు. అట్లాంటిది 100 మంది పేరెంట్స్, 200 మంది పేరెంట్స్ని వాళ్ళు ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా ఫేస్ చేసి మాట్లాడగలుగుతున్నారు. ఇప్పటి నుంచి వాళ్ళని ఇలా ట్రైన్ చేయగలిగితే కనుక రేపొద్దున బై ద టైమ్ దే రీచ్ ద 10th or ఇంటర్మీడియట్. ఐడియా ఏంటి అంటే స్టూడెంట్ వాడు సొంతగా చదవాలి, సొంతగా నేర్చుకోవాలి. ఏది అడిగినా కూడా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా వాడు సొంతగా ఆలోచించి ఎగ్జామ్ రాయాలి. అంతేగాని 10 క్వశ్చన్లు బై హార్ట్ చేసి 99లో 100 out of 100 వేసేస్తే దట్ యూ విల్ బి హ్యాపీ ఫర్ టుడే, బట్ టుమారో యువర్ చైల్డ్ విల్ నాట్ బి హ్యాపీ ఫర్ వాట్ హ్యాపెన్ టుడే.
So I'm looking for that tomorrow, and I expect you to give me that cooperation in the coming academic years also. రండి మాతో మాట్లాడుతుండండి, కరికులంలో చేంజెస్ తీసుకొస్తుంటాం. మేము చేసే ప్రతి చేంజ్ కూడా వాడి భవిష్యత్తు కోసం అనేది మీరు ఆల్రెడీ మమ్మల్ని నమ్మారు. సో కంటిన్యూ విత్ ద సేమ్ ట్రస్ట్, అండ్ ఐ ప్రామిస్ యూ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి భావన్నారాయణ తన 65వ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమవాసుల ఆశీస్సులను అందుకున్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి భావన్నారాయణ తన 65వ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మి, పావలూరి నరసింహరావు, గుడిపూడి అశోక్, నక్కా నాగరాజు, తెనాలి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మంచి చేయాలనే సంకల్పంతో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కొత్తపల్లి భావనారాయణ గారు, అంటే వారిని నిక్నేమ్ రాజా గారు అంటారు, 65వ పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఒక మంచి చెయ్యాలి అనే సంకల్పంతో ఇక్కడికి రావటం, వృద్ధులకి వారి బర్త్డే సందర్భంగా భోజనాలు పెడితే అది పుణ్యమని, వారికి కూడా ఆనందం కలుగుతుందని, వారికి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారని ఒక మంచి సద్భావన. జనరల్గా కేక్ అవి చేసుకొని సరదాగా ఉండటం కన్నా 10 మందికి ఉపయోగపడే పని చేస్తే సమాజంలో శాంతి కార్యక్రమం ఉంటుందని చేయటం. తర్వాత గాంధీ మహాత్ముని యొక్క శాంతి వారికి కలగాలని కూడా నేను ఇందాక ప్రార్థన చేశాను. బర్త్డే ఓటు రాశాడు. శాంతిలో అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, సకలం ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది. ఈ శాంతి లేకుండా మనం ఎన్ని సంపాదించినా కూడా అది దేనికి కూడా అంతగా ఉపయోగపడవు. అందుకని దైవ చింతనలో ఏంటంటే ఇందాక మనం పంతులు గారు చెప్పింది ఏంటంటే, తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం, అకాలం అంటే యాక్సిడెంట్ లేకుండా ఉండటం, సర్వవ్యాధి నివారణం, ఏ వ్యాధి ఉన్నా సరే నివారణ వాళ్ళు, సమస్త పాపక్షయకరం అంటే తెలుసు తెలియకో మంచి వచ్చాడు ఏమి జరిగినా కూడా అది నశించాలని. శ్రీ మహాత్మా గాంధీ పాదోదకం పావనం శుభం, గాంధీ గారి పాదం నుంచి వచ్చినట్టు తీర్థము నాకు శుభాన్ని ఇస్తుంది. అంతటి స్థాయిలో మానవుడు తరించడానికి నిత్యం కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఈ మంత్రోచ్చరణతోనే తీర్థం తీసుకోవాలి. మంత్రం లేకుండా పోస్తే తీర్థం కాదు. మారిస్పేట తెనాలి వాస్తవ్యులైనటువంటి కొత్తపల్లి భావనారాయణ గారు 65వ జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ మహాత్మా గాంధీ సేవాశ్రమంలో కలుసుకొని వృద్ధులకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దాతలైనటువంటి భావనారాయణ గారు చాలా సహృదయులు. దంపతులు ఇద్దరు కూడా భగవన్నామ తరుణతో వాళ్ళు ఉద్భవించారు. అంటే ఆమె ఆదిలక్ష్మి, భావనారాయణ, విష్ణు లక్ష్ములు ఇద్దరూ ఇక్కడ ప్రవేశించినట్లుగా ఉంది. చూడండి, ఇది తాత్కాలికంగా నాకు పేర్లు కూడా గుర్తు భగవంతుడు చెప్పించాడు. ఆమె పేరు ఆదిలక్ష్మి అని, భావనారాయణ అంటే ఆమె ఇద్దరు కూడా ఇక్కడ మనకి ప్రత్యక్షమయ్యారు, భగవత్ స్వరూపులుగా. తెనాలి మండలం అంగలకుదురులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో కళాశాల విద్యార్థినులు అత్యున్నతమైన మార్కులు సాధించి కళాశాలకు పేరు తెచ్చారని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మార్కులు తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. మండల గ్రామం అయిన అంగలకుదురు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల కళాశాలలో ఇటీవల ఇంటర్ ఫలితాల్లో బాలికలు అత్యున్నత మార్కులను సాధించారు. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఎంపీసీలో త్రివేణి అనే విద్యార్థిని 470 మార్కులు కాను 438 మార్కులు, అలాగే సమ్మక్క 432 మార్కులు, బీబీ వైష్ణవి 372, పి ఆశ 335
మార్కులు, అలాగే ఇతర విద్యార్థులు కూడా 300కు పైబడి మార్కులు సాధించారని ఆయన తెలిపారు. ఇదే విధంగా బైపీసీలో జీవాణి 470 మార్కులకు గాను 343 మార్కులు సాధించి కళాశాలలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సదుపాయాల నేపథ్యంలో విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మార్కులు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అలాగే అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. అసలు స్కూల్ మానేసిన పిల్లల్ని మా వాళ్ళు వెతికి పట్టుకొని వచ్చి వారితో అసాధారణమైన ఫలితాలను సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. వారిని అభినందిస్తున్నాను. మాది పిఎంసీ స్కూల్ అండి. ఫుల్ ప్లేడ్జెడ్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్ శాంక్షన్ అయింది, అట్లానే లైబ్రరీ ఉంది, అలానే ప్లే ఫీల్డ్ అంతా కూడా చాలా అద్భుతంగా స్కూల్ని సుందరంగా తీర్చిదిద్దాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పేద విద్యార్థినులు, అంటే మాది బాలికల కాలేజ్ అండి, కాబట్టి ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా అండల్కుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ అనగా బాలికల కళాశాల, ఈ హై స్కూల్ క్యాంపస్లోని బాలికల కళాశాల ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఈ కళాశాలలో ఈ సంవత్సరం విద్యార్థులు మొన్న 25 మార్చి ఎగ్జామ్స్ జరిగిన ఫలితాల్లో చాలా ఉన్నతమైన ఫలితాలు సాధించి ఉన్నారు. తెనాలి పట్టణంలోని ఏ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తగ్గకుండా మంచి మార్కులతోటి మన జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 438 మార్కులతోటి త్రివేణి అనే విద్యార్థిని, అదేవిధంగా 432 మార్కులతోటి సమ్మట్ అనే విద్యార్థిని ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు. ఇంత తర్వాత వైష్ణవి 372 మార్కులు, తర్వాత ఆశా అనే అమ్మాయి 335, అలాగే బైపీసీ గ్రూపులో కూడా హనీ అనే అమ్మాయి 343 మార్కులతోటి. పేరు త్రివేణి. నేను సంగంజాలమూడి హై స్కూల్ కాలేజ్లో 10th వరకు చదివాను. అంగల్గుతురు జెడ్పీహెచ్ఎస్ ప్లస్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 438 మార్క్స్తో పాస్ అయ్యాను. మా టీచర్స్ సార్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇంకా మాలాంటి పిల్లలు అనేక మంది జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. ఫీజు ఏమి లేకుండా ఫ్రీగానే అన్ని ఫెసిలిటీస్ మాకు. నా పేరు సమ్మక్క. నేను సంగంజాలముడి హై స్కూల్లో 10th చదివాను. అంగంగుతులు జెడ్పీహెచ్ఎస్ ప్లస్లో ఇంటర్ చదివాను. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 432 మార్క్స్ వచ్చాయి. కాలేజీలో సెకండ్ నేను. మా కాలేజీలో సార్స్ నేను చదువుకోలేకపోతున్నానని మా ఇంటికి వచ్చి మా అమ్మని ఒప్పించి ఇక్కడికి రప్పించారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా కాలేజీలో ల్యాబ్ ఫెసిలిటీ. తెనాలిలోని పాండురంగపేటలో గల ముస్లిం షాదీఖానాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిసుల్ ఉలమా ఫుల్ అయమ్మా జామియతా ఉలమా హింద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పాండ్రంగపేటలోని ముస్లిం షాదీఖానాలో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం చర్యను ఖండించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చందు సాంబశివుడు, బీసీ సంక్షేమ సంఘం నుంచి మేడిపోయిన గంగా యాదవ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నుంచి అక్కిదాసు కిరణ్ కుమార్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ తాడిపోయిన హరిప్రసాద్, సిపిఎం కార్యదర్శి బాబు ప్రసాద్, దళిత లీగల్ సెల్ సాగర్, బీజేఆర్ కమిటీ మేకల సురేష్, ఎస్ఎఫ్ఐ కిరణ్ వెంకటేష్, ఇంకా ప్రజా సంఘాలు, ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 18వ తేదీన స్థానిక వహబ్ చౌక్ నుండి సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆ నిరసనలో కూడా హింసాత్మక వెళ్ళకుండా నాన్ వైలెంట్ లేదు. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ ఇక్కడ మొత్తం. హింసాత్మక ఇమీడియట్గా దాని ఉద్దేశమే మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ సాధించాలనుకునేటువంటిది ఆ టార్గెట్ లక్ష్యం పూర్తి అవ్వాలి. అందుకని అహింసా పద్ధతి నిరసన తెలియదు. దానికి మీరు ఎప్పుడు చేసినా మేము వస్తాం, ముందు ఉంటాము. మా పార్టీ తరఫున నేను మా రామకృష్ణ ఇక్కడ వచ్చాడు, అందరూ ఎవరైనా కానీ ముందు ఉంటాం. అలాగే మిత్రులు వామపక్షాలు కూడా ఇప్పుడు ముందుంటానే ఉంటారు.
ఇక్కడ మన బాబు గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మూడోది ఏంటంటే మీరు కూడా గమనించండి, ఇది సరైన అందరి పార్టీలు పిలిచారు కానీ అయినా సరైన సమయం అవునో కాదు లాంగ్ లాస్టింగ్గా ఎలాంటి మీకు అన్యాయాలు జరగకుండాలండి. పార్లమెంట్ సమావేశంలో 228 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే 230 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో 15 మంది మాత్రమే ముస్లిం పార్లమెంట్ సభ్యులు. మిగతా వాళ్ళంతా ఎవరు ఈ దేశంలో అన్ని మతాల కులాలతో అందరూ మనకు అండగా ఉన్నారంటే అందుకనే ఈ దేశంలో విశాలమైన ప్రజానీకమంతా కూడా శాంతితో సహజంగా కలిసి మెలిసి జీవించాలని కోరుకునే వాళ్ళకు లక్షలాది మంది. ఏదైతే ఈ యొక్క చట్టం చేశారో ఇది ముస్లిం మైనార్టీలకు కానీ అలాగే మన రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు ప్రాథమిక విధులకు ఇది అభ్యంతరం చేకూర్చే విధంగా కూట్లు పొడిచే విధంగా వాటిని కాలరాసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. అందువల్ల ఈనాడు ఈ యొక్క చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. हर जगह एहतजाज हो रहा है, जिससे ये पेश किया जा रहा है कि वक्फ अमेंडमेंट बिल 2025 जो पास किया गया है ये पूरे हिंदुस्तान के मुसलमानों को और तमाम सेकुलर जहन रखने वाले लोगों को बिल्कुल नापसंद है। और इस बात का सबूत पार्लियामेंट के वोटिंग से मालूम हुआ कि 232 मेंबर्स का वोट गोया कि 40-50 करोड़ हिंदुस्तान के बाशिंदों का वोट इस बिल के खिलाफ है। इस बिल का पास करना इतने सारे భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని బండికల్ల బుల్లయ్యకు ప్రదానం చేశారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. ఈ ప్రతిభా పురస్కారానికి తెనాలికి చెందిన బండికళ్ళ బుల్లయ్య ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన నాటక రచయిత కందుకూరి వీరేశలింగం అవార్డు గ్రహీత పి ప్రకాష్ రచించిన ముట్టడి సాంఘిక నాటకం పుస్తక ఆవిష్కరణ నిర్వాహకులు తెలిపారు. కమ్యూనిస్టు నాయకులు ఎంపీ రామ్దేవ్ పుస్తకావిష్కరణ చేస్తారని వారు తెలిపారు. స్థానిక నందులపేటలోని కవిరాజ పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు బుధవారం సాయంత్రం 5 గంటలకు పట్టణానికి చెందిన నాటక రచయిత కందుకూరి వీరేశలింగం అవార్డు గ్రహీత పి ప్రకాష్ రచించిన ముట్టడి సాంఘిక నాటకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పుస్తకాన్ని ఎంపీ రామ్దేవ్ ఆవిష్కరిస్తారని, ఈ కార్యక్రమంలో కళాకారులు, నాటక ప్రియులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. జన్మనిచ్చిన తల్లి పేరిట అన్నా క్యాంటీన్ లాగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని విఘ్నేశ్వర ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. మండల కేంద్రమైన అమతలూరు గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆది శేషారత్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం విఘ్నేశ్వర ఆలయం వద్ద ప్రారంభించారు. ఇదే క్రమంలో గ్రామంలో శుభకార్యమైన, అశుభకార్యమైనప్పుడు చేసే కార్యక్రమాల నేపథ్యంలో వారి పేర్లు ప్రకటించడం జరుగుతుందని గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించారు అన్నారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన గడ్డిపాటి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పుజులూరి నాగేశ్వరరావు, శరణ సాయి కుమార్, దావులూరి శ్రీనివాసరావు, షేక్ బాజీ, గరికపాటి రమణ, పతకమూరి ఆదయ్య, కొండముతి దానియేలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమర్లూరు గ్రామంలోని వినాయకుడి గుడి వద్ద గడ్డిపాటి ఆదిశేషారత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకరు, మిగిలిన కుటుంబ సభ్యులు, మరి కృష్ణమూర్తి గారు, వాళ్ళ భర్త గారు, వాళ్ళ అమ్మాయి అందరూ కలిసి మరి కొంతకాలం నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలనే తలంపుతో మరి ఈరోజు ప్రారంభించారు. చాలా సంతోషం. మరి పేదలకి అంటే తన మనసులో అన్నా క్యాంటీన్ లాగానే పేదలు ఉంటారు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు దీన్ని కొనసాగించేట్టు మరి చూస్తానని మరి సోదరుడు ముందు రావటం, ప్రత్యేకంగా ప్రభాకర్కి, అట్లాగే గట్టిపాటి కృష్ణమూర్తి గారు వాళ్ళ అమ్మాయికి 11 గంటలకు రోజుకి విచారదానానికి వాళ్ళు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు. మరి ఆ కార్యక్రమాన్ని సంతోషం చాలా. ఎందుకంటే
లేని వాళ్ళు అన్నా క్యాంటీన్ లాగా ఇది కూడా వాళ్ళ అమ్మ పేరు మీద చేయాలని తలంపుతో ఈరోజు బిగించేశారు. తప్పకుండా కొంతమంది వాళ్ళే కాకుండా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరు ఉంటే రోజు అయ్యే ఖర్చు కూడా వాడు భరాయిస్తే వాళ్ళ పేరు కూడా రోజు వాళ్ళ తాత అన్నా క్యాంటీన్ లాగా రోజు కూడా విరాళం పాటిస్తే వాళ్ళ పేరు కూడా పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ గల పెద్దలు ఎవరుంటే అగ్ని ప్రమాద బాధితులకు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వెల్లటూరులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లును కోల్పోయిన యనమల మాధవి కుటుంబానికి 3,000 రూపాయల బియ్యం దుస్తులను అందించారు. బట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో యనమల మాధవికి చెందిన నివాస గృహం దగ్ధమైంది. వారికి మంగళవారం 3,000 రూపాయల ఆర్థిక సహాయం, బియ్యం, దుస్తులు అందించారు. ఇదే క్రమంలో గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎలిజబెత్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల నగదు, బట్టలు అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని రవికిరణ్ విద్యార్థుల సౌకర్యార్థం ఈ విద్యా సంవత్సరంలో 9 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారని, ఇదే క్రమంలో గ్రామంలోని బ్రహ్మంగారి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్నసంతర్పణ నిమిత్తం 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారని, వారి సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. బాధితులు దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాలని, దాతలకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆర్థికంగా బలపడాలని కోరారు. కార్యక్రమంలో కాట్రగడ్డ గోపాల్, కోట సీతారామయ్య, చవ్వాకుల శివకుమార్, లీలా కృష్ణ, అనిల్, కందుల శివకృష్ణ, పరిసర కుమార్, సాంబశివరావు, మోటూరి వినీల్, పమిడిముక్కల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వెల్లటూరు గ్రామంలో మరి అగ్ని బాధితులు ఇల్లు కాలిపోయిన వారికి బియ్యం, మరి బట్టలు, 3,000 రూపాయల క్యాష్ వేములపల్లి రవికిరణ్ గారి మిత్రబృందం ఇటువంటి. అదేవిధంగా మరి ఎలిజబెత్ అని ఎస్టీ కాలనీ వారు చనిపోయారు. వాళ్ళ భర్త గారికి కూడా మరి బాగా నిరుపేద కుటుంబం, పాపం వాళ్ళు నిజంగా దుర్భరమైన జీవితంలో ఉంటారు. వారికి కూడా 5,000 రూపాయలు రవికిరణ్ గారి మిత్రబృందం ఇటువంటి. మరి రవికిరణ్ గారి మిత్రబృందానికి మరి వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారంటే, ఈ గ్రామంలో 9 లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకి ఈ సంవత్సరం ఆర్థిక సహాయం చేశారు. మరి అట్లా కాకుండా వెంకయ్య ఈ బ్రహ్మంగారి గుడికి మరి వాళ్ళు రేపు భోజనాలంటే 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లా ఏదో ఒకటి రవికిరణ్ గారి గ్రామానికి అనేక చేస్తున్నారు కాబట్టి. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జేఎంజే స్వర్ధార్లో టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లను అందజేశారు. మంగళవారం హర్షవర్ధన్ రెడ్డి కొల్లి జ్ఞాపకార్థం ఆయన సతీమణి కొల్లి సునీత వీటిని అందజేసింది. స్థానిక జేఎంజే స్వదార్ హోంలోని మానసిక వికలాంగుల అనాథలకు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కొల్లి హర్షవర్ధన్ రెడ్డి పేరిట ఆయన సతీమణి సునీత టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు అందజేశారు. హోంలోని 55 మందికి టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, వాటితో పాటు సబ్బులు, హెయిర్ ఆయిల్, రిన్ సోప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ వంటివి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ వస్తువులను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో హృదయ మేరీ సిస్టర్ మరియు TWDS సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నిక. దేవస్థానంలోకి సభ్యులను మాత్రమే అనుమతించిన పోలీసులు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు. కొల్లిపర మండలం వల్లభాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునికి అపూర్వ స్వాగతం. ఘనంగా జరిగిన వల్లభాపురం గ్రామ తిరునాళ్ల మహోత్సవం. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలించిన చైర్పర్సన్, కమిషనర్లు. డ్రైనేజీలను ఆక్రమించి దుకాణాలు పెడితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.